ఈసారి గోదావరి పుష్కరాలని కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాదు, గోదావరి పరివాహక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఒక సువర్ణ అవకాశంగా మారుస్తోంది ఏపీ ప్రభుత్వం. సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులతో పుష్కర ఘాట్లు, రోడ్లు పరిశుభ్రత, పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రచించింది. రాజమండ్రిని మెగా సిటీగా తీర్చిదిద్దడంతో పాటుగా నది స్వచ్ఛత, భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణకి ప్రాధాన్యమిస్తూ మంచి కార్యక్రమాలు చేపడుతోంది. 12 ఏళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాలకు సమయం ముంచుకొస్తోంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న ఆధ్యాత్మిక వేడుకకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుమారు 10 కోట్ల మంది భక్తుల వరకు వస్తారన్న అంచనాలతో అంతకు మించి ఏర్పాట్లు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు సంబంధిత శాఖలతో సమీక్ష జరిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టుపై చర్చించారు. పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడమే కాకుండా వాటి ద్వారా గోదావరి ప్రాంతానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు. అంతేకాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలనతో చేసిన సలహాలు, సూచనలను ఖచ్చితంగా తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాల సమయం దగ్గర పడుతుండటంతో ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గోదావరిలో బోట్లపై ప్రయాణిస్తూ పరివాహన ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమలు, స్థానిక సంస్థల నుంచి నదిలోకి చేరుతున్న కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పుష్కరాల నాటికి తాత్కాలికంగా ఘాట్లు నిర్మించడం, రంగులు వేయడం వంటి పనులతో సరిపెట్టకుండా గోదావరి నదిని శాశ్వతంగా పరిశుభ్రంగా ఉంచే వ్యవస్థను రూపొందించాలని స్పష్టం చేశారు. నది స్వచ్ఛత, భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణ ఒకేసారి సాధించేలా చర్యలు ఉండాలని సూచించారు పవన్. ఇప్పుడు అవే సూచనలను తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. అటు రాజమండ్రిని మెగా సిటీగా అభివృద్ధి చేయడం, గోదావరి తీర ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి వ్యవస్థలను మెరుగుపరచడం పైన దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. పుష్కరాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో ఆ ప్రాంత అభివృద్ధికి ఆస్తిగా మారాలని సీఎం స్పష్టం చేశారు. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. అలాగే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మొత్తం 525 ఘాట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లకు అదనంగా 237 కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లోనే అత్యధికంగా 150కి పైగా ఘాట్లు నిర్మించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రహదారులు, టెంట్ సిటీలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, పార్కింగ్ స్థలాలు, భద్రతా చర్యలపై కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మున్సిపల్ శాఖ పరిధిలో దాదాపు 2,000 కోట్ల రూపాయల వ్యయంతో పనులు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మరో 1,000 కోట్లకు పైగా విలువైన పనులు ప్రతిపాదించారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయల విలువైన పనులకు అనుమతులు కూడా మంజూరయ్యాయి. 2015 గోదావరి మహాపుష్కరాల్లో దాదాపు 5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా ఈసారి ఆ సంఖ్య సుమారు 10 కోట్లకు చేరవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. మొత్తంగా 2027 గోదావరి పుష్కరాలను ప్రభుత్వం కేవలం 12 రోజుల కార్యక్రమంగా చూడడం లేదు. స్వచ్ఛ గోదావరి, మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక అభివృద్ధి, గోదావరి తీర పట్టణాల విస్తరణను ఓ మంచి అవకాశంగా చూస్తోంది. గోదావరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా మార్చాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.